ఎంత రక్తం పోయినా ఆగి చూడ్డానికో బాధపడ్డానికో ఎవరూ లేరనుకున్నాడు ఈ నలుగురిని చూసేంతవరకు. చిన్నపిల్లరా లోపలేసి చెతక్ కొట్టేశారా. రాత్రి అంతా వీడి ఏడుపులు వినిపిస్తానే ఉన్నాయి. పాపరా. పీసీ బాలరాజేరా కొట్టింది. గొడ్డుని బాదినట్టు బాదాడు. మనకేదో రోజు దొరకపోడు అప్పుడు దారికి. అక్కడేం పంటరా మీకు? పండ్రా రేయ్, పొమ్మంటున్నాగా. వదలరా వదలరా అంటే వదలరా 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 అంటే వదలరా. ఇంకో దెబ్బ వారి మీద పడిందో ఊళ్ళో ఉన్న నీ కుటుంబాన్ని లేపేస్తా. మీ అమ్మ నాన్న నీ పెళ్ళ స్కూల్కి వెళ్ళే 2 పిల్లలు అందరినీ నరికేస్తా. ఖచ్చితంగా చేస్తారా నేను? ఇప్పుడు కొట్టడానికి దమ్ముంటే రేయ్ నువ్వుండు. రేయ్ నువ్వు వెళ్ళరా. నువ్వే పోరా. వెళ్ళరమ్మంటే పోరా. నువ్వు అక్కడ కూర్చో. సార్ చూడండి సార్. రేయ్ ఏదో గొడవ? ఇవాళ దెబ్బలాడుకుంటే రేపు కలిసిపోతాం. సాంబార్లు ఉప్పుందో లేదో వెళ్ళి చూడండి. ఇదో తలనొప్పైపోయింది. ఏంటది చేతిలో? సేమ్ లేలో. అది. ఏయ్ అటెక్కడికి వెళ్తున్నావు? గుండు కొట్టేస్తారు. 15 రోజులు కదా రిమైండ్. బయటికి వెళ్ళి స్టెప్ కటింగ్ చేయించుకుందులే. రేయ్ వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఓయ్ ఎవరిని? వీణ్ణి వీణ్ణి. అది. రే ఒంటరిగా ఉండకరా. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆడుకుంటాడు. తీసుకురారా వాణ్ణి. వెళ్దాంరా. రేయ్ రారా. ఈ కుర్రాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అతనికి తెలియదు. అప్పుడప్పుడు జైలుకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఎన్నో హత్యలు కూడా చేశారట. పోలీసుల గురించి కానీ ఇంకెవరి గురించి కానీ వీళ్ళకి భయం లేదు. వీళ్లతో కలవచ్చో కలవకూడదో కూడా ఇతనికి తెలియదు. ఈ సమయంలో ఇక్కడ వీళ్లే ఇతనికి అండ. వెన్నెలనే పట్టుకొచ్చా నా జవరాలి కోసం. ఏది ఏది కొంచెం నేను చూడనా? కళ్ళు మూయి కొంచెం నేను చూపుతా. పట్టు పంచ కట్టి ఉంది, దాని మీద పసుపు కొంచెం పూసి ఉంది. రేయ్ ఏంట్రా పాటలు? పడుకోండిరా. ఈయన చూసా భయపడ్డావు. ఈయనకి అంత సీన్ లేదే కానీ నువ్వు పడుకో. తర్వాత హెడ్ ఏంటి 2 రోజుల నుంచి కనిపించట్లేదు? రేయ్ నిన్ను పడుకోమన్నానా? ఏంటి హెడ్ దీనికి ఇంత కోపడతావు? ఇంట్లో ఏమైనా గొడవ పడ్డావా? టైం రా టైము. ఏరా ఒక్కొక్కడి మీద 10 కేసులున్నాయే. నీ జీవితాలు ఏం కావాలరా? ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చుగా. ఏమైనా పని చేస్తే ఏం సంపాదిస్తావు? నీ జీతం ఎంత ఏంటి? మొత్తం నెలంతా పని చేస్తే 7,000 రూపాయలు వస్తుందా? మేము ఒక్కరోజు కష్టపడ్డాం అనుకో వీళ్ళకి 1,000 రూపాయలు వస్తాయి తెలుసా? ఏరా డబ్బు కోసం ఒక ప్రాణాన్ని నిలువున తీసేస్తున్నారే, అది పాపం కదా? ఆదివారం వస్తే కోళ్ళని మేకల్ని నరగట్లా, ఇది కూడా అంతే. డబ్బు గురించి వదిలే హెడ్, మనిషిని చూస్తే భయం పుట్టాలిగా. నేను ఈ కుర్రాన్ని చెదగొట్టారే, ఎవరైనా అడ్డొచ్చారా? అదే నన్ను కొట్టమని చూద్దాం. ఊరికే నా మీద చేయమని చూద్దాం. నువ్వు హెడ్ కానిస్టేబుల్వి, నీ చేతిలో లాఠీ ఉంది, నన్ను కొట్టు చూద్దాం. ఊరికినే ఓ దెబ్బాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎన్నేళ్ళైనా సరే వెతుక్కుంటూ వచ్చి పేక కోసేము. ఊరికినే ఎవరు భయపడతారు? 4-5 వేసేస్తేనే కదా భయపడేది. ఎల్లెళ్ళు ఊరికి అలా నష్టపెట్టగా. ఎల్లెళ్ళు వెళ్ళి పని చూసుకో. నీకే చెప్పేది, వెళ్ళి పని చూసుకో. పో. నీ తలరాత్రా.